టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కమిషన్లో పరీక్షల వ్యవహారాలను పర్యవేక్షించే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్లక్ష్మి లీకేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి సత్యనారాయణలను విచారించేందుకు రెడీ అయింది. నిన్న నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఇవాళ రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. బేగం బజార్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది ఈడీ. ఈ కేసులో సత్యనారాయణ ఫిర్యాదుదారుడు కావడంతో ముందుగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. సత్యనారాయణ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్లక్ష్మి, చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనిత రామచంద్రన్ సహా టీఎస్పీఎస్సీ సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. పేపర్ లీకేజ్తో చేతులు మారిన డబ్బు, కొనుగోలు చేసిన ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో ఈడీ అధికారులు కేసు ఫైల్ చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. పేపర్ లీక్ చేసిన ప్రధాన నిందితుడు ప్రవీణ్ దానిని పలువురికి అమ్ముకున్నాడు. రేణుకతో పాటు మరికొందరికి పేపర్ను అమ్ముకున్నాడు ప్రవీణ్. అంతేకాదు ప్రవీణ్ దగ్గర ఎగ్జామ్ పేపర్ కొన్నవారు కూడా మరికొందరికి అమ్మినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారి ఉంటుందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఇప్పటి వరకు పేపర్ లీక్ కేసులో కొంత డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుల చేతులు మారిన డబ్బు ఏమైంది, ఎక్కడికి తరలించారు అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కమిషన్లో పరీక్షల వ్యవహారాలను పర్యవేక్షించే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ఛార్జ్ శంకర్లక్ష్మి, లీకేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి సత్యనారాయణలను విచారించేందుకు రెడీ అయింది. నిన్న నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఇవాళ రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. బేగం బజార్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది ఈడీ. ఈ కేసులో సత్యనారాయణ ఫిర్యాదుదారుడు కావడంతో ముందుగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. సత్యనారాయణ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్లక్ష్మి, చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనిత రామచంద్రన్ సహా టీఎస్పీఎస్సీ సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. పేపర్ లీకేజ్తో చేతులు మారిన డబ్బు, కొనుగోలు చేసిన ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో ఈడీ అధికారులు కేసు ఫైల్ చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. పేపర్ లీక్ చేసిన ప్రధాన నిందితుడు ప్రవీణ్ దానిని పలువురికి అమ్ముకున్నాడు. రేణుకతో పాటు మరికొందరికి పేపర్ను అమ్ముకున్నాడు ప్రవీణ్. అంతేకాదు ప్రవీణ్ దగ్గర ఎగ్జామ్ పేపర్ కొన్నవారు కూడా మరికొందరికి అమ్మినట్లు సిట్ విచారణలో తేలింది. దీంతో ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారి ఉంటుందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఇప్పటి వరకు పేపర్ లీక్ కేసులో కొంత డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుల చేతులు మారిన డబ్బు ఏమైంది, ఎక్కడికి తరలించారనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇక ఈ దేశకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, ఈడీ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో నెల రోజుల దర్యాప్తు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయినట్టే. అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసింది. దాంట్లో దర్యాప్తులో భాగంగా ఎప్పుడైతే ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత సిట్ దగ్గర నుంచి పూర్తి వివరాలు కావాలనేటువంటి ఒక లేఖను రాశారు. కానీ లేఖకు వాళ్ళకి సరైనటువంటి స్పందన రాలేదనేది సోర్సెస్ చెప్తున్నటువంటి విషయం. సో దాని తర్వాత వాళ్ళు కోర్టుల నుంచి పిటిషన్లు వేసి దానికి సంబంధించిన డేటాను తీసుకున్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి డేటాను కలెక్ట్ చేశారు. దాంతోపాటుగా దీంట్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అట్లాగే డేటా థెఫ్ట్ రెండు జరిగాయి. కాబట్టి ఇల్లీగల్ సంబంధించిన ట్రాన్సాక్షన్, ఈ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, అట్లాగే డేటా థెఫ్ట్ జరిగింది. కాబట్టి అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందకి వస్తున్నట్టుగా ఆ గ్రౌండ్స్ కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. సో డేటా థెఫ్ట్ దాంట్లో ఎట్లా డేటా థెఫ్ట్ అయింది, విదేశాలకు ఎట్లా ఈ గ్రూప్ 1 సంబంధించిన పేపర్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి టీఎస్పీసీ నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు బయటికి ఎట్లా వచ్చాయనే దానిపైనే ప్రధాన విచారణ. దాంట్లో భాగంగానే ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి లక్ష్మీ సత్యనారాయణ, అట్లాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నటువంటి శంకర్లక్ష్మి. ఇప్పటికే శంకర్లక్ష్మిని సిట్ అధికారులు సాక్షిగా పరిగణించారు. ఎందుకంటే ఆమెకు అనారోగ్య సమస్యలు ఉండడం, అట్లాగే ఆమె ఆఫీస్కి రాకపోవడం వల్ల ఆమె డైరీలో ఆమె పాస్వర్డ్స్ అట్లాగే ఐడి పాస్వర్డ్స్ను రెండు పొందుపరిచింది. కాబట్టి వాటిని
థెఫ్ట్ చేసి రాజశేఖర్ అట్లాగే ప్రవీణ్లు వాటిని యూజ్ చేసి డేటాను కలెక్ట్ చేశారనేది సిట్ అధికారులు ఇప్పటికే దానిపైన నిర్ధారణ చేసి ఆమెను సాక్షిగా పరిగణించారు. అట్లాగే నిన్న సిట్ సబ్మిట్ చేసిన దాంట్లో కూడా 40 లక్షల రూపాయలు క్యాష్ రికవర్ అయినట్టు, అట్లాగే న్యూజిలాండ్కు పేపర్ వెళ్ళింది కాబట్టి ఆ సంబంధించిన వ్యక్తికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు, అట్లాగే 250 పేజీలతో ఒక దాని ఎంక్లోజర్స్తో కూడినటువంటి రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి టెక్నికల్ డేటాని అట్లాగే ఎవిడెన్సెస్ని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఎవరెవరిని విచారించారు, ఎవరెవరిని ఏ హోదాలో ఉంచారు, దానిలో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అట్లాగే దాంట్లో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఎంక్లోజర్స్తో సబ్మిట్ చేశారు. స్పెషల్లీ 18 పేజీల రిపోర్ట్లో వాళ్ళు స్పష్టం చేసింది సిబిఐకి ఇవ్వద్దని చెప్పారు. సో సిబిఐకి విచారణకి ఇవ్వద్దనేది సిట్ చెప్తూ వస్తుంది. కానీ సిబిఐ ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తుంది కాబట్టి సరైనటువంటి పారదర్శకంగా దర్యాప్తు జరగదు కాబట్టి సిబిఐకి ఇవ్వాలన్నారు. సో మొత్తానికి ఒకవైపు సిబిఐకి దర్యాప్తుకి ఇస్తారా లేదనేది హైకోర్టులో ఒక అంశం. దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారణలో ఎంటర్ అయింది. దాంట్లో భాగంగానే శంకర్ లక్ష్మిని అట్లాగే లక్ష్మీ సత్యనారాయణ ఇద్దరిని కూడా ఈరోజు రేపు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవైపు విచారణ చేస్తున్నాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ డేటా థెఫ్ట్ దాంట్లో విచారణ చేస్తున్నాయి. మరోవైపు నాంపల్లి కోర్టులో A1 A2 ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ టీఎస్పీఎస్లో నిందితులుగా ఉన్నటువంటి రాజశేఖర్ అట్లాగే ప్రవీణ్ల పైననే వాళ్ళ విచారణ చేస్తేనే అసలైన సమాచారం బయటకు వస్తుంది. డేటా థెఫ్ట్ ఎట్లా జరిగింది, ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగాయి, వాళ్ళు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ లీకేజ్ చేశారా, నిజంగానే రాజకీయ కోణంలో దీనికి లింకులు ఉన్నాయా లేదా అనే అంశంపైన ఈడీ విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్దిసేపట్లో అంటే 12-12:30 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి ఇస్తారా ఇవ్వరా అంశం పైన నాంపల్లి కోర్టులో ఒక రిజల్ట్ రానుంది. సో ఫైనల్గా మొత్తానికి సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తు చుట్టూ జాతీయ దర్యాప్తు సంస్థలు వాచింగ్ చేస్తున్నాయి. మొత్తం కూడా సిబిఐకి దర్యాప్తుకి ఇస్తే ఎట్లా ఉంటుంది, దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ అంశాలను వెలికితీస్తుంది, ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది, నిజంగానే రాజశేఖర్ ప్రవీణ్లు ఇండిపెండెంట్గా దాంట్లో ఎంప్లాయీస్గా ఉండి వాళ్ళే ఈ లీకేజీ చేసి కొంతమంది 15-16 మందికి 5 లక్షలు 6 లక్షల రూపాయలకు పేపర్ అమ్మారని చెప్పారు. కాబట్టి కేవలం ఇంతవరకే పరిమితమైందా, ఒక బౌండరీస్ ఇంతవరకే ఉన్నాయా, లేదంటే టీఎస్పీఎస్సీ మెంబర్లకు సంబంధించిన పాత్ర కానీ అట్లాగే టీఎస్పీఎస్లో సెక్రటరీకి సంబంధించిన పాత్ర కానీ, దాంతోపాటుగా నిజంగానే రాజకీయ నాయకులకు సంబంధించి కేటీఆర్ పిఏ పేరు చెప్పారు, మలయాళలో 140 మంది వరకు ఎగ్జామ్ రాశారని, దాంట్లో 40 మంది క్వాలిఫై అయినట్టుగా గ్రూప్స్ ఎగ్జామ్స్కి. సో ఇట్లా చాలా వరకు పొలిటికల్ సంబంధించినటువంటి సర్కిల్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అట్లాగే సీఎంఓలో ఉన్నటువంటి ఒక అధికారికి సంబంధాలు ఉన్నాయని, సో ప్రతి ఒక్కరు అంటే రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చారు, చాలా ఎవిడెన్సెస్ ఇచ్చామనేది ఈ పార్టీలకు సంబంధించిన నేతలు చెప్పారు. రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, డాక్యుమెంట్స్ ఇచ్చాం, డాక్యుమెంట్స్ కమ్యూనికేట్ చేశామనే విషయం వాళ్ళు చెప్పారు. కానీ సిట్ దర్యాప్తులో మాత్రం వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్కి, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధం లేదు, ఎక్కడా కూడా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ రాలేదనేది సిట్ చెప్పింది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అయిన తర్వాత కొత్త కోణం ఏమైనా దర్యాప్తు వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత మొత్తంలో జరిగింది, కేవలం సిట్ చెప్తున్నా 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందా, ఇంకా పెద్ద మొత్తంలో జరిగిందా, ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ని మళ్ళీ తిరిగి కలెక్ట్ చేస్తారు, దాంతోపాటుగా డేటాను ఎన్క్రిప్ట్ చేస్తారు, అట్లాగే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో లేదంటే మిగతా సంబంధించిన డేటా ఉందో వాళ్ళన్నింటినీ కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే సేమ్ టైంలో సిట్ చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంటరీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది, వాళ్ళతో పాటుగా ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేస్తుంది. సో మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ తర్వాతనే సిట్ అధికారులు కూడా స్పీడ్ పెంచారు. దాదాపు ఫస్ట్ 2 వారాల పాటు కేవలం ఆ ఉద్యోగస్తులను మాత్రం అట్లా ఉద్యోగస్తుల్ని దాంతోపాటుగా వాళ్ళు పేపర్ ఇచ్చినటువంటి వ్యక్తులను మాత్రమే అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయి ఈసీఐఆర్ నమోదు చేసిందో వెంటనే టీఎస్పీఎస్ సంబంధించిన మెంబర్ని, సెక్రటరీని, చైర్మన్ను విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అట్లాగే మిగతా 5 సభ్యులు టీఎస్పీఎస్లో ఉన్నటువంటి 5 సభ్యులను ఇంకా సిట్ విచారించలేదు, దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వలేదు. నిజంగానే ఒక మెంబర్ను, ఒక సెక్రటరీని, ఒక చైర్మన్ మాత్రం విచారిస్తారా, లేదంటే మిగతా సంబంధించిన సభ్యులుగా ఉన్నటువంటి 5 సభ్యులను విచారిస్తారా లేదా, ఈడీ దాన్ని ఎట్లా పరిగణిస్తుంది, ఈడీ కేవలం ఈ టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ వరకు, డేటా థెఫ్ట్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ వరకే పరిమితం అవుతుందా, లేదంటే ఇంకా ఇన్డెప్త్ ఎంక్వైరీ ఏమైనా చేసే అవకాశం ఉందా, కేవలం 40 లక్షల రూపాయల సంబంధించిన లావాదేవీలు జరిగాయి, లేదంటే కోర్టులలో ఏమైనా ఫైండ్ అవుట్ చేసిందా, ఈడీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళు ఏ
దర్యాప్తు చేస్తారు, ఎట్లా ఉండబోతుందని చూడాలి. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంప్లీట్ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈసీఐఆర్ నమోదు చేస్తుంది ఏ కేసులో అయినా. సో ఈసీఆర్ నమోదు చేయడానికి ముందే దీంట్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అట్లాగే డేటా థెఫ్ట్ జరిగినట్టుగా, ఒక కుట్ర జరిగినట్టుగా భావించింది కాబట్టి ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈరోజు ఈడీ దర్యాప్తు అయితే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా రెండవ అంశం ఆ కస్టడీకి సంబంధించిన పిటిషన్ ఉంది. రాజశేఖర్ అట్లాగే ప్రవీణ్లను వాళ్ళిద్దరిని కూడా కస్టడీకి ఇస్తే వాళ్ళిద్దరిని కూడా కస్టడీలో తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో దానిలో కేవలం సిట్ చెప్పినటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి, కొత్త విషయాలు ఏమైనా తెర మీదకి వస్తాయనేది చూడాలి. సో మరికొద్ది సేపట్లో ఈ హైకోర్టులోనేమో హైకోర్టులో ఇప్పటికే సిబిఐకి ఇవ్వాలనిపైన విచారణ ఉంది కాబట్టి దానిపైన ఇంకా పెండింగ్లో ఉంది డెసిషన్. దాంతోపాటుగా ఈడీ ఇప్పటికే ఎంట్రీ అయింది కాబట్టి ఈడీ నిజంగానే ఈ నిందితులను మొత్తం కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత ఏ అంశాలు వస్తాయి, సిట్ దగ్గర నుంచి కూడా ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారన్నది చూడాలి. థ్యాంక్ యూ సంపత్.